యూట్యూబ్ మనకి అఫీషియల్ గా తెలియజేసింది. యూట్యూబ్ ఛానల్ కి మానిటైజేషన్ కి కావాల్సిన క్రైటీరియా ఏదైతే ఉందో అది ఇప్పుడు టోటల్ గా మనకి చేంజ్ చేసింది. నార్మల్ గా అయితే మనకి యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే 2 టైప్స్ గా ఉంటది. ఒకటి మినీ మానిటైజేషన్, ఇంకొకటి ఫుల్ మానిటైజేషన్ కదా. కానీ ఇప్పుడు మానిటైజేషన్ అప్డేట్ మనకి ఫుల్ మానిటైజేషన్ లో వచ్చింది. అంటే మినీ మానిటైజేషన్ లో మనకి సూపర్ థ్యాంక్స్, మెంబర్షిప్, అలాగే షాపింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇది మానిటైజేషన్ మనకి కంప్లీట్ అవ్వాలి అని అంటే మనకి 1 ఇయర్ లో 3000 అవర్స్ అయినా కంప్లీట్ అవ్వాలి, లేదంటే 30 lakhs వ్యూస్ 90 డేస్ లో అయినా కంప్లీట్ అవ్వాలి అని ఉంటుంది. ఇందులో కూడా 3000 వాచ్ అవర్స్ ఏమో మనకి లాంగ్ వీడియోస్ కి రావాలి, 30 lakhs వ్యూస్ అంటేనేమో షార్ట్ వీడియోస్ నుంచి రావాలి. ఇవి కనుక మనకి 90 డేస్ లో అలాగే 1 ఇయర్ లో కనుక కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మనకి మినీ మానిటైజేషన్ అనేది అవుతుంది. సో ఇందులో నుంచి మనం మనీ ఎర్నింగ్ చేసుకోవడం అయితే చాలా కష్టం. ఎందుకంటే మెంబర్షిప్ అయినా, సూపర్స్ అయినా, లేదంటే షాపింగ్స్ అయినా, ఇది ఎవరైనా సరే వేరే వాళ్ళు బై చేసి సెండ్ చేస్తేనే మనం మనీ ఎర్నింగ్స్ అనేది చేసుకోగలుగుతాం. అలా కాకుండా మనకి యూట్యూబ్ ఛానల్ ఫుల్ మానిటైజేషన్ అనేది అయింది అనుకోండి, సో ఇప్పుడు మీరు వీడియోస్ చూస్తూ ఉంటే యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి కదా, అక్కడ నుంచి మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటది. అది కూడా మనకి మన వీడియోకున్న రేటింగ్ బట్టి 1000 కి ఇంత అనేసి మనకి సెన్స్ లేదంటే డాలర్స్ ప్రకారంగా మనకి రేటింగ్ తోని మనం ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. అలా కావాల్సిన ఫుల్ మానిటైజేషన్, సో అది షార్ట్స్ కైనా లాంగ్ వీడియోస్ కైనా కూడా ఒకటే విధంగా కలిపి ఇప్పుడు మానిటైజేషన్ అప్డేట్స్ అయితే తీసుకురాబోతుంది. అది ఎంత అనంటే ఇంత ముందుకు మనకి 4000 ఉండేది, ఇప్పుడు మనకి దానికి డబల్ అయిపోయింది. అంటే 8000 వాచ్ టైం మనకి కంప్లీట్ అవ్వాలి. సో ఇందులో కూడా క్లారిటీ ఏంటంటే 8000 వాచ్ అవర్స్ అనేది కేవలం లాంగ్ వీడియోస్ తరపు నుంచి వచ్చిన వాచ్ టైం మాత్రమే తీసుకుంటది. షార్ట్ వీడియోకి వచ్చినవి మాత్రమే మనకి మానిటైజేషన్ క్రైటీరియాలో కలవదు. అదంతా కూడా తొలగిపోతుంది. కేవలం లాంగ్ వీడియోస్ మాత్రమే కలుపుకుంటది. అలాగే ఒకవేళ వాచ్ టైం కంప్లీట్ అవ్వలేదు షార్ట్స్ తో అయితే మాత్రం ఇంత ముందుకున్న 1 crore వ్యూస్ కాస్త ఇప్పుడు డబల్ గా చేంజ్ అయ్యి క్రోర్స్ వ్యూస్ అనేది అయిపోయింది. అంటే షార్ట్ వీడియోస్ తరఫున 2 కోట్ల వ్యూస్ అయినా రావాలి. అది కూడా కేవలం 90 డేస్ లోనే. ఇక్కడ డేట్స్ అంటే టైమింగ్స్ అయితే పెంచలేదు, కానీ క్రైటీరియాని మాత్రం మనకి కావాల్సిన వాచ్ టైమ్ వ్యూస్ ను మనం పొందడం కోసం అయితే మాత్రం డబల్ గా చేసిళ్ళు. ఇక్కడ 2 కోట్ల వ్యూస్ అయినా రావాలి, లేదంటే మనకి 8000 గంటలైనా కూడా కంప్లీట్ అవ్వాలి. ఇది కూడా కేవలం 1 ఇయర్ లో మాత్రమే. సో 2 crore వ్యూస్ కూడా మనకి కేవలం 90 డేస్ లో మాత్రమే ఇచ్చింది. సో ఈ విధంగానైతే మాత్రం యూట్యూబ్ కొత్తగా మానిటైజేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే చాలా క్రిటికల్ గానైతే క్రైటీరియా అయితే ఇచ్చింది. ఆల్రెడీ అయిన వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు, కానీ కొంచెం అంటే మినీ మానిటైజేషన్ అయ్యి ఫుల్ మానిటైజేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, లేదంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు క్రైటీరియా వస్తుంది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాదు, 2026 ఫిబ్రవరి మంత్ నుంచి అయితే మాత్రం ఈ కొత్త క్రైటీరియా. ఒకవేళ 2 ఫిబ్రవరి వరకు కనుక మనకి ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు, ఒక 1 అవర్ మిగిలి ఉన్న, 2 అవర్స్ మిగిలి ఉన్నా, లేదంటే ఇంకొక 10K వ్యూస్ వస్తే వ్యూస్ పరంగానైనా మనకి ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది అన్నా సరే, ఫిబ్రవరికి వచ్చినాము అంటే అది ఆటోమేటిక్ గా 4000 కాస్త 8 అవుతుంది. ఇక్కడ 1 crore కాస్త 2 crores వ్యూస్ మనకి కంప్లీట్ కావాలి అని చెప్పేసి ఇంకా క్రైటీరియా అనేది మనది ఇంకా సగమే కంప్లీట్ అయిపోయింది, ఇంకా సగం కంప్లీట్ అవ్వాలి అని మనకి ఒక పెద్ద టార్గెట్ అయితే ఇస్తుంది. కాబట్టి ఈలోగానే మీరు మానిటైజేషన్ అయ్యేలాగానైతే చూసుకోండి. మరి ఫిబ్రవరి తర్వాత క్రియేట్ చేసే క్రియేటర్స్ కి దీని పరంగా ఇంకేమైనా ఈజీగా ఉండే విధంగా ఏమైనా అప్డేట్స్ తీసుకొస్తుందా అంటే అది ఇప్పుడు మనమైతే చెప్పలేము. అంటే నేనైతే అనుకుంటున్నాను వాచ్ టైము 8000 గంటలు అని అంటే మాత్రం కొంచెం డిఫికల్ట్ గానే ఉంటది. దీని పరంగా మనకి షార్ట్స్ కూడా కలుపుకునే విధంగా ఏమైనా అప్డేట్ తీసుకొస్తారా, వ్యూస్ దగ్గర కూడా లాంగ్ వీడియోస్ ఏమైనా కలుపుకుంటారా, లేకపోతే ఈ నార్మల్ గా ఉన్న ఎలిజిబిలిటీ వ్యూస్ అనేది కాకుండా అన్ని కూడా కలుపుకొని ఇస్తారా లేదా అనేది అయితే ఇంకా మనకైతే తెలియజేయలేదు. కానీ ఇక్కడ క్రైటీరియా అయితే మాత్రం చేంజ్ చేయబోతున్నాం. ఫిబ్రవరి తర్వాత డెఫినెట్ గా అవుతుందని చెప్పారు. ఇక ఆటోమేటిక్ గా మనకి క్రైటీరియా ఎవరైతే మానిటైజేషన్ అవ్వలేదో వాళ్ళందరికీ కూడా ఈ కొత్త ఛాలెంజ్ అనేది వస్తుంది. సో ఈ ఛాలెంజ్ లో చెప్పాను కదా, మనకి ప్రతి ఒక్కటి కూడా డబల్ గా ఉన్నది. సో మినీ మానిటైజేషన్ కి అలానే ఉంది, బట్ ఫుల్ మానిటైజేషన్ కి మాత్రము ఈ విధంగా చేంజ్ అయిపోయింది. సో దీని పరంగా మనకి ఇంకా ఈజీ అయ్యేలాగా క్రియేటర్స్ కి ఏమైనా తీసుకొస్తున్నారా లేదనేది అయితే మాత్రం మనము ఫిబ్రవరి 7th తర్వాత మాత్రమే తెలుసుకోగలుగుతాము. సో ఇప్పటి వరకు ఎవరైనా సగం కంప్లీట్ చేసుకొని ఉన్నారు అని అంటే మాత్రం తొందరగా మానిటైజేషన్ కంప్లీట్ అయ్యే విధంగా మంచిగా కంటెంట్ అనేది అప్లోడ్ చేసి తొందరగా మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న ఒక్కదాన్నే మనం కంప్లీట్ చేయలేక కొంతమంది అయితే ఛానల్ స్టార్ట్ చేసినాము అని అంటే అది కొంచెం గ్రో అవ్వడానికి 4-5 months పడుతుంది, కొంతమందికి 1 year టైం కూడా పడుతుంది, కొంతమంది 1 week 10 days లో కూడా అయిపోతుంది కదా. తొందరగా అయ్యే వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు, కానీ లేట్ టైమింగ్ అయ్యే వాళ్ళకైతే మాత్రం ఈ ఒకటికి అంటే 4 పోయి 8, 1 పోయి 2 crores ఇలా అవ్వడం అయితే కొంచెం కష్టమే. కాబట్టి తొందరగా ఇప్పుడున్న స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఫిబ్రవరి 7th లోపు మానిటైజేషన్ కంప్లీట్ అయ్యేలాగానే చేసుకోండి. ఇక దాని తర్వాత ఎలా ఉంటది అని అయితే ఆ టైం వచ్చిన తర్వాతనైతే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, మనకి ఇంకేమైనా యూస్ఫుల్ అయ్యేటివి ఈజీ ఏమైనా తీసుకొచ్చేలా అనేది చూద్దాం.